జపం ఎక్కడ చేయాలి? ఇది చాలా చిన్నదైనటువంటి ప్రశ్న. అంటే జపస్థానం ఏది, ఎక్కడ కూర్చొని జపం చేస్తే మనకి ఫలితం ఎక్కువ ఉంటుంది, ఇది అనుమానం. జపస్థానం మీరు ఎక్కడైనా కూర్చొని జపం చేయొచ్చు, కానీ మంత్రశాస్త్రంలో కొన్ని ప్రదేశాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. వాటినే జపస్థానములు అన్నారు. ఏమిటి అంటే వైష్ణవాలయం, శివాలయం, శక్తి ఆలయం. అంటే ఏదైనా సరే ఒక దేవాలయంలో కూర్చొని జపం చేయండి. అలాగే శ్మశానంలో కూర్చొని జపం చేయండి. యజ్ఞశాల, గోశాల, యాగశాల, ఎక్కడైనా సరే కూర్చొని జపం చేయండి. గురువు గారి దగ్గర కూర్చుని గురు సన్నిధిలో చేసినటువంటి జపము చాలా గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తుందర్రా. మీకు మంత్రం చెప్పినటువంటి వాడే గురువు, ఆయనే సాక్షాత్తు పరబ్రహ్మ. అందుకని ఆ గురువు గారి సన్నిధిలో కూర్చొని మీరు చేసినటువంటి జపం ఉన్నదే, అది ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి గురు సన్నిధిలో నీ ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చన, ఆ మందిరం ఉంది కదా, ఆ దేవతార్చన గది, ఆ గదిలో ఆ మందిరానికి ఎదురుకుండా కూర్చొని మనం మంత్ర జపం చేయటము, ఇది కూడా చాలా ఉత్తమమైనటువంటిది. ఇలా మనకు వీలైనటువంటి చోట్ల, పవిత్రమైనటువంటి చోట్ల. ఇంతే కాకుండా బయటికి వెడితే నదీ తీరంలో, సముద్ర తీరంలో మనం గ్రహణం వచ్చిందనుకోండి, ఈ గ్రహణ సమయంలో మనం చెక్కమని చేసే పని ఏమిటి అంటే నది ఒడ్డుకి వెళ్ళిపోతున్నామండి అంటాం. ఆ నదీ తీరంలో కూర్చొని జపం చేస్తాం. ఈ నదీ తీరంలో జపం చేసేప్పుడు ఇంకొక చిన్న ఇది ఉంది అక్కడ. ఏమిటి అంటే అక్కడ ఏదైనా రావి చెట్టు కనుక ఉంటే రావి చెట్టు కింద కూర్చొని జపం చేయండి. రావి చెట్టు కింద కూర్చొని నదీ తీరంలో రావి చెట్టు కింద కూర్చొని జపం చేయండి. లేదా ఒక మామిడి చెట్టు కింద కూర్చొని జపం చేయండి. మారేడు చెట్టు కింద కూర్చొని జపం చేయండి. లేదు నదిలో నడుంలోతు నీళ్లలో దిగి అక్కడ జపం చేయండి. పీకే లోతు నీళ్లలో కూర్చుని అక్కడ జపం చేయండి. ఇలా చేసినట్టు జపం ఫలితం ఎక్కువ ఉంటుంది. ఇలా జపం చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది. సముద్రంలో కూడా నీళ్లలో దిగి చేయొచ్చు, కానీ అలలు వచ్చి నీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అందుకని సముద్రం దగ్గర ఇలాంటి పనులు చేయకండి, నదిలో చేయండి. ఇలా ఎక్కడైనా సరే ఈ ప్రాంతాల్లో మీరు జపం చేయవచ్చు. ఏ ప్రదేశంలో అయినా సరే, ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రదేశాల్లో ఎక్కడైనా సరే నీకు వీలుగా అనువుగా ఉన్నటువంటి ప్రదేశాన్ని వెతుక్కుని అక్కడ మీరు జపం చేయవచ్చు.